రాజమండ్రిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామంటున్న నేతలు ఇక్కడి ఎయిర్పోర్ట్ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఇక్కడి ఎయిర్పోర్టు విస్తరణకు అడ్డంకిగా మారిన భూ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఎయిర్పోర్టు విస్తరణకు సుమారు 500 ఎకరాల స్థలం అవసరం కావడంతో భూసేకరణ తలనొప్పి వ్యవహారంలా మారింది. ఆంధ్రప్రదేశ్కు రాజధాని కాకపోయినా కనీసం స్మార్ట్ సిటీగానైనా అభివృద్ధి చేస్తారని రాజమండ్రి వాసులు ఆశిస్తున్నారు. తద్వారా రైలు, విమాన రవాణా సౌకర్యాలు మెరుగవుతాయని భావిస్తున్నారు. అయితే ఇక్కడి ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ అధికారులకు తలనొప్పి వ్యవహారంగా మారింది. రాజమండ్రి ఎయిర్పోర్టుకు ప్రస్తుతం రోజు 4 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈ ఎయిర్పోర్టును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామంటున్న నేతలు ఆ స్థాయి సౌకర్యాలు మాత్రం కల్పించలేకపోతున్నారు. ముఖ్యంగా భారీ విమానాల రాకపోకలతో పాటు నైట్ ల్యాండింగ్ కూడా అనువుగా దీనిని అభివృద్ధి చేయాల్సి ఉంది. కానీ నేతల మాటలే తప్ప చేతల్లో ఆ చొరవ కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్ విస్తరణకు మధురపూడిలో 500 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అయితే భూముల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో ఎయిర్పోర్ట్ అభివృద్ధికి ఆటంకంగా తయారైంది. తక్కువ ధరకు ప్రభుత్వానికి భూములిచ్చేందుకు రైతులు ముందుకు రావటం లేదు. చాలా మంది రాజమండ్రి ఫ్లైట్లో రావాలని చెప్పి ఇతర దేశాల నుంచి కూడా ఎదురు చూస్తే ఈ తరుణంలో ఎక్కడో ఫ్లైట్ దిగి ఎక్కడో కారులు రావాలనుకుంటే ట్రావెలింగ్ చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇప్పుడన్నా స్పందించి అధికార పార్టీ అందరూ కూడా స్పందించి ఇప్పుడుగానే ముందు తెలుసుకుని బయటకు వస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారండి. 365 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాజమండ్రి ఎయిర్పోర్ట్లో 50 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త టెర్మినల్ నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు కల్పించారు. అంతేకాదు ఉభయ గోదావరి జిల్లాలకు అందుబాటులో ఉండేలా దీనిని అభివృద్ధి చేశారు. ఈ ఎయిర్పోర్ట్లో 1748 మీటర్ల రన్వే ఉంది. కానీ ఇక్కడకు వచ్చేది రోజుకు 4 విమానాలే. అవి కూడా హైదరాబాద్, రాజమండ్రి మధ్య తిరిగే చిన్న విమానాలు. 500 ఎకరాలు దాన్ని తీసుకుంటాం, దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాం, ఇంకా సర్వీస్ పెంచుతామని. అయ్యే సర్వీసులు కూడా ఏ రోజు ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుందో తెలియదు. 11:30 ఫ్లైట్ అంటారు, ఫస్ట్ ఫ్లైట్ వెళ్ళి కూడా ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఎక్కడికి పరిగెట్టాలి, ఇప్పుడు పరిగెట్టాలి, హైదరాబాద్ ఎలా వెళ్ళాలి? 4 వాటికి టికెట్లు అమ్ముతారు, 2 ఫ్లైట్లు ఉంటాయి, 2 ఫ్లైట్లు ఉండవు. 70 సీట్ల సామర్థ్యం గల 4 విమానాల్లో 2 స్పైస్ జెట్ నడుపుతుంటే మరో 2ని జెట్ ఎయిర్వేస్ తిప్పుతోంది. పోనీ ఆదరణ లేదా అంటే అదీ కాదు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగించే వాళ్లకు ఈ 4 విమానాలు ఏమాత్రం చాలటం లేదు. ఎయిర్పోర్ట్ ని బాగా డెవలప్ చేస్తూ, ఎయిర్పోర్ట్ అంతా డెవలప్ అయింది కాబట్టి దానికి ఇంకా మంచిగా కనెక్టివిటీ ఫ్లైట్స్ ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అవన్నీ మంచిగా రన్నింగ్ లోకి వచ్చి కనెక్టివిటీ ఫ్లైట్స్ ని ఇంకా ఎక్కువ అందుబాటులో, ప్రజలకి ఫ్లైట్ సర్వీసెస్ అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నాం. ఇక్కడి నుంచి చెన్నై, కోల్కతా, ముంబై, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగించే వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే హైదరాబాద్కు చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో వాళ్లు ఆయా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇంకొంతమంది విశాఖ వెళ్లి అక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే విమానాలు ఎక్కాల్సి వస్తోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఏకైక ఎయిర్పోర్ట్ రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాలకి ఉంది. దాంట్లో ఉండే ఫ్లైట్స్ ఓన్లీ హైదరాబాద్ వరకు మాత్రమే ఉన్నాయండి. దానివల్ల మనకి దూరంగా ఉండే కనెక్టివిటీ ఫ్లైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బాంబే వెళ్ళాలన్నా, ఢిల్లీ వెళ్ళాలన్నా చాలా కష్టం అవుతుంది. దానికి కనెక్టివిటీ ఫ్లైట్స్ ఎక్స్టెన్షన్ చేయడం కానీ, డైరెక్ట్ ఫ్లైట్స్ డైరెక్ట్గా వేయటం కానీ చేయడం ద్వారా మొత్తం అందరికీ అందుబాటులో వచ్చేది. హైదరాబాద్కు చిన్న విమానాల స్థానంలో పెద్ద విమానాలు వెయ్యాలని, అలాగే ఇతర ప్రాంతాలకు కూడా రాజమండ్రి నుంచి సర్వీసులు నడపాలని చాలా మంది కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం జనం గోడు పట్టించుకోవటం లేదు. పెద్ద విమానాల రాకపోకలకు అనువుగా ఎయిర్పోర్టును అభివృద్ధి చేయడానికి 4 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికోసం ఎయిర్పోర్ట్ చుట్టూ సుమారు 1000 ఎకరాల భూమిని సేకరించాలి. అలాగే ఇప్పుడు ఉన్న రన్వేను సుమారు 5000 మీటర్లకు విస్తరించాల్సి ఉంది. భూముల కొనుగోలు, రన్వే విస్తరణకు సుమారు 250 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ నిధులు సమకూర్చడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా సిద్ధంగా ఉంది. కానీ ఎయిర్పోర్ట్ విస్తరణపై శ్రద్ధ తీసుకునే నాథుడే కరవయ్యాడు. రన్వే లెంగ్త్ పెంచాలి. ఇప్పుడైనా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ రావాలన్నా ఇప్పుడు వచ్చేవన్నీ కూడా చిన్నవి, 70 passengers మ్యాక్సిమం. సో పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ రావాలంటే మనకి ల్యాండ్ కావాలి. దాని గురించి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్కి మనకు కావాల్సిన ప్లాన్ షెడ్యూల్స్ అన్నీ సబ్మిట్ చేశాము. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇవ్వడానికి. మరి త్వరలోనే ఎక్విజిషన్ మొదలు పెడతారని ఆశిస్తున్నాం. ఫర్దర్గా మనకి నైట్ ల్యాండింగ్ గురించి అంటే అది కోరుకొండ హిల్ లైట్ ఒక్కటి పెడితే మిగతావన్నీ మా దగ్గర ఉన్నాయి.
నవ్యాంధ్రప్రదేశ్లో మొత్తం 14 విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు గోదావరి జిల్లాల ప్రజలు. స్థానిక